సృష్టికర్తకు సాష్టాంగ నమస్కారములు. నిరంతర జీవన ప్రయాణంలో మానవుడు ఎదుగుదలకు ప్రయత్నం చేసినప్పుడు ప్రజలతో ఏ విధంగా మెలకువగా మెలగాలి అన్న విషయాన్ని గమనించాలి. చూడు నాయనా, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా నువ్వు మార్చాలని ప్రయత్నం చేయవద్దు. అర్హత కలిగినటువంటి వ్యక్తిని ఎన్నడూ నువ్వు వదులుకోవద్దు. వారిని నీ ప్రక్కనే ఉంచుకోవాలి. అర్హత లేని వారిని దూరంగా ఉంచాలి. కానీ మన ముందు ఒక మాట, మన వెనక ఒక మాట మాట్లాడేవాడిని మాత్రము ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఎవరి ఎక్కడ ఉంచాలో వారిని అక్కడక్కడ ఉంచాలి. అంతేగాని దరిలో చేర్చుకోవద్దు. నీకు ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ద్రోహం తలపెట్టవద్దు. భగవంతుడే వాళ్ళకి శిక్ష ఇస్తాడు. కాబట్టి పై విషయములు మీరు గమనించారుగా. ఇవన్నీ కూడా నిరంతర జీవన ప్రయాణంలో తప్పకుండా పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.